సుకుమార్ గారితో పనిచేశారు. అవును. ఆయన స్టైల్ చాలా డిఫరెంట్. హ్మ్. మీరు దానికి ఎన్ని వెర్షన్‌లు రాసారో నాకు తెలుసు. ఈయన కూడా సుకుమార్ శిష్యుడు. అవును. పాట రాయించుకోవడంలో ఈయన శైలి ఎలా ఉంటదండి సుకుమార్‌తో పోలిస్తే? సేమ్ సుకుమార్ గారే. డూప్లికేట్. కాపీ. ఆయన కాపీ ఇది. హ్మ్. జెరాక్స్. అంటే వాళ్ళు మరి గురువరికం చేశారు గదా! ఆయన. అవును. శిష్యరికం ఈయనది. హ్మ్. గురువరికం ఆయనది. అవును. శిష్యరికంలో అంటే యాజ్ ఇట్ ఈస్‌గా కొన్నొచ్చేస్తాయండి. హ్మ్. ఎందుకంటే దీంట్లో ఏ మతలబులు ఏమి లేవు. మరో వేషం రాయమన్నదే కదా! అవును. హ్మ్. దీంట్లో ఏమి తెలివితేటలు ఉపయోగించిన పని లేదు. అంటే సుకుమార్ గారు గొప్ప రైటర్. సుకుమార్ గారు ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే పేపర్ రాసి ఇచ్చామనుకోండి, ఇలా చూస్తారు ఒకసారి. ఈ కింద మూడో లైను ఇది మార్చండి అంటాడు. ఆయనకి అంత ఫాస్ట్‌గా ఉంటుంది. హ్మ్. అంత ఫాస్ట్‌గా చేయాలంటే ఆయన ఆల్రెడీ కొంచెం లిటరేచర్ గట్రా చదివి ఉన్న అతను సా కొద్దిగా దాని మీద చాలా పట్టున్నది. కవిత్వం కూడా రాసారాయన. కవిత్వం అవును. కవిత్వం ఉంది. హ్మ్. అందుకేంటంటే మనం రాసినప్పుడు అతను కొందరి దగ్గరే యాంగ్జైటీ ఫీల్ అవుతాడు. హ్మ్. ఆ వ్యక్తిలో నేను కూడా ఒకడిని. అబ్బా! ఇలా చేతులిచ్చి చెప్తారు. ఈ లిటరేచర్ కూడా చదవలేదండి. హ్మ్. నేను ఆల్‌మోస్ట్ ఆయన పాటలన్నిటికి ఇంచుమించు నేను వర్క్ చేశా. చెప్పాను కదా! మనకు అక్కడ సందర్భం కుదరకో లేకపోతే ఇంకేదో పరిస్థితుల ప్రభావం వల్ల మనకు కొన్ని పాటలు రాలే గాని, చాలా పాటలు మనకు వచ్చుండాలి. రాశాను. 'ఆర్య 2' తర్వాత అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరంటే ఆయనకి అభిమానం, నమ్మకం ఏర్పడిన తర్వాత అవును. అవును. మళ్ళీ ఎందుకు ఇంకో పాట రాలేదు? పాటొచ్చిందండి. హ్మ్. అది మళ్ళీ అదే గదా! నేను వెరీ నెక్స్ట్ మూమెంట్ 100%లో వచ్చింది. అవును. అవును. దాంట్లో ఓ పాట రాసింది. హ్మ్. పాట రాశాను. హ్మ్. అది మళ్ళీ ఎక్కడో ఏదో సందర్భంలో పాట ఓకే అయిపోయింది. హ్మ్. అన్నీ ఈవెన్ చెక్ కూడా అందుకున్నాను నేను. హ్మ్. అన్నీ అయ్యాయి. మళ్ళీ ఏదో సమ్ సందర్భమో, ట్యూనో ఏదో మారిందక్కడ. హ్మ్. ట్యూన్ మారింది. హ్మ్. హ్మ్. ఆ ట్యూన్ వచ్చినప్పుడు వేరే రైటర్‌కెళ్ళిపోయింది. అది మరి ఎందుకలా జరిగిందో ఏంటో నాకు ఐడియా లేదు. 100% లవ్ ఎప్పుడు రాయలేదో మరి మిగతా సినిమాలకి ఆటోమేటిక్‌గా పోయింది. హ్మ్. కానీ నాకనిపిస్తుందేంటంటే, హ్మ్. ఇలా చివరి క్షణం వరకు రేస్‌లో ఉండి, హ్మ్. చివరి క్షణంలో పక్కన పెట్టగలిగే డిపార్ట్‌మెంట్ ఏదైనా ఉందంటే, అది లిరిసిస్ట్‌లేమో అనిపిస్తది. 100%. అవును. హ్మ్. దీంట్లో ఎంత శ్రముందో, హ్మ్. ఆ పోవడం కూడా అంత ఈజీగా పోతుంది. హ్మ్. అవును. పోవడం చాలా ఈజీ పోతుంది. అవును. హ్మ్. రాసినప్పుడు చాలా శ్రముంటుంది. హ్మ్. అది ఒక్కోసారి మనకి కొంచెం ప్రొఫెషనల్ బాధలు అంటారు చూసారా? ప్రొఫెషనల్‌గా ఏం కష్టాలు పడ్డారంటే భోజనం చేయకపోవడం కాదు కష్టం. రాసిన పాట పోవడం కష్టం. అవును. అంతేగా. అవును. రోడ్డు మీద తిరిగానండి. హ్మ్. అక్కడ నాకు సరిగ్గా భోజనం లేదండి. ఏవి చెప్పకూడదెప్పుడు. హ్మ్. ఈ కష్టాలంటే ఇవి. పాట కష్టాలంటే